మహానగరం మత్తు మస్తీకి కేర్ ఆఫ్ గా మారిందా? అంత సీన్ లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడం కాదు కదా, చేయాలని ఆలోచన చేసిన మోకాలు ఇరగ్గొట్టి మెడలెత్తురే ఉక్కుపాదం ఆ లెవెల్లో బోట్లు బిగించేస్తుంది. మాదాపూర్ క్లౌడ్9లో డ్రగ్ పార్టీని బ్రేక్ చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు నాగరాజు యాదవ్ డ్రగ్ లింక్ పై కూపీలాగారు. ఈ ఇన్ఫోతో హాస్టళ్లపై రైడ్ చేస్తే ఎస్ఆర్ నగర్ వెంకట్ బాయ్స్ హాస్టల్లో డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఈ క్రమంలోనే మహానగర శివార్లలో, సిటీల్లో, గల్లీల్లో ఎక్కడ డ్రగ్ చాడ కనిపించినా, ఆ మాట వినిపించినా కాకీలు ఇట్టే వాలిపోతున్నారు. సరుకు సీజ్ చేయడం, మత్తుగాళ్లను అత్తారింటికి పంపడం మాత్రమే కాదు, డ్రగ్ మాఫియా బెండు తీస్తున్నారు. డ్రగ్ పెడ్లర్లు, కన్స్యూమర్లకు తెలంగాణ పోలీసులు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. చిన్న లింక్ దొరికినా సరే దాన్ని ఎవరికి బాట్వాడా చేస్తున్నారు. అసలు ఈ డ్రగ్ పుట్టు పూర్వోత్తరాలు లెక్క తేలుస్తుందా తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో? ఈ క్రమంలోనే తెలంగాణతో పోలీసుల వరుస దాడులతో హైదరాబాద్ రావాలంటే డ్రగ్స్ ముఠా వణికిపోతోంది. డ్రగ్స్ కావాలంటే బెంగళూరు వచ్చి తీసుకోండి అంటూ తెగేసి చెప్తున్నారట డ్రగ్ మాఫియా. రాష్ట్రమే నిర్వీర్యమైపోతుంటే, యువత డ్రగ్స్ బార్లో పడి చచ్చిపోతుంటే, తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన ఈ డ్రగ్స్ మహమ్మారి విషయంలో ఎందుకు విచారణలో ఈ ప్రభుత్వం ఆనాడు జాప్యం వహించింది? ఎందుకు నిర్లక్ష్యం వహించింది? ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడానికి నార్కటిక్ డిపార్ట్మెంట్కు, డిఆర్ఐ డిపార్ట్మెంట్కు, ఈడీ డిపార్ట్మెంట్కు ఎందుకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు నేను టిఎస్ న్యాబ్లో ఒక అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ను పెట్టి ఎంపవర్ చేసి, ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు, ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవడు గంజాయితో రావద్దు, ఎవడు వచ్చినా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే, లెక్క పెట్టియాల్సిందే అని ఈరోజు నా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరులు తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రతిపక్షాలు అభినందించాల్సిన అవసరం లేదు అధ్యక్ష. తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చేసిన విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు వెలుగు చూశాయి. బెంగళూరులో ఉన్న కింగ్ పిన్ ను పట్టుకోవడానికి వెళ్లారు తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. డ్రగ్స్ దిగుమతి కోసం సంప్రదించగా పకడ్బందీ వెరిఫికేషన్ తర్వాత మాదక ద్రవ్యాలు ఇచ్చేందుకు అంగీకరించారు. డ్రగ్స్ డెలివరీ జరిపే సమయంలో తమ ఆచూకీ నర మానవుడికి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది డ్రగ్స్ ముఠా. ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తే 2 గంటల తర్వాత డ్రగ్స్ ఎక్కడ పెట్టారో వాట్సాప్ ద్వారా లొకేషన్ షేర్ చేస్తున్నారు. ఎవ్వరికి అనుమానం రాకుండా చెత్త డబ్బాలో, రెడ్ కలర్ కవర్లో, చెట్టు కింద భాగంలో, బ్లూ కలర్ కవర్లో, రోడ్డు పక్కనే ఉన్న బండి కింద పెట్టి డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారు. మత్తు పదార్థాలు కొనే వారికి తమ ముఖం కనపడకుండా, ఆచూకీ చిక్కకుండా ఓ రేంజ్ జాగ్రత్తలు తీసుకుంటోంది డ్రగ్స్ ముఠా. మొత్తంగా తెలంగాణకు డ్రగ్స్ సప్లై అంటేనే పెడ్లర్లు, కింగ్ పిన్స్ భయపడే పరిస్థితి తెచ్చారు తెలంగాణ పోలీసులు. రెస్పాన్సిబిలిటీస్ డ్రగ్స్ చాలా వరకు స్కూళ్ళల్లో, అంటే కొంతమంది తల్లిదండ్రులు మాకు వచ్చి చెప్తుంటారు, పోలీస్ అధికారులకు కానీ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్గా నా దగ్గర కూడా కొంతమంది వచ్చి చెప్పుకుంటుంటారు, మేము 100,000 కోట్లు సంపాదించడం, మాకు ఉండేది ఏకైక కూతురు, ఆ అమ్మాయిని ఎవరో ట్రాప్ చేసిండ్రు, లేకపోతే ఆ అమ్మాయి డ్రగ్స్కో లేకపోతే ఫ్రెండ్స్తోనే ఇట్లా అయ్యిండ్రు, మేమేం బయటికి చెప్పుకోలేము, కంప్లైంట్ పెట్టలేము, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఏం చేయాలని. పెద్ద పెద్ద ఫీజులు కట్టే స్కూల్లో అన్నీ మానిటరింగ్ చేస్తుండ్రు అని మనం అనుకుంటున్నాం. అనుకున్నంత గొప్పగా అక్కడ పరిస్థితులు కూడా లేవు. అందుకే స్కూళ్ళు, కాలేజీల యజమానులను మేము స్పష్టంగా పిలిపించి, ముఖ్యంగా పోలీస్ అధికారులతోని వాళ్ళందరినీ పిలిపించి మేనేజ్మెంట్స్ని కూడా ఈ విధంగా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి, మీ పిల్లలకు మారల్ పోలీసింగ్ నేర్పించండి, ఫిజికల్ డైరెక్టర్లను పెట్టి స్పోర్ట్స్ నేర్పించడం కాదు, ఫిజికల్ డైరెక్టర్స్ని పిల్లలకు ఈ సమస్యలు అట్లా ప్రోత్సహించేవాడు స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర ఇట్లాంటి వాటిని లాభం కోసం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉండనే ఉంటారు. వాళ్ళని పట్టుకోవాలంటే పోలీస్ వ్యవస్థ ఉన్న వ్యవస్థ సరిపోదు. అక్కడే ఈ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ యొక్క అవసరం ఉంది. మారల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మీది.
సీరియస్ కన్సర్న్, సీరియస్ రెస్పాన్సిబిలిటీస్ డ్రగ్స్. చాలా వరకు స్కూళ్ళల్లో అంటే కొంతమంది తల్లిదండ్రులు మాకు వచ్చి చెప్తుంటారు, పోలీస్ అధికారులకు కానీ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్గా నా దగ్గర కూడా కొంతమంది వచ్చి చెప్పుకుంటుంటారు, మేము 100,000 కోట్లు సంపాదించడం మాకు ఉండేది